నామంలో నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మన పార్ట్నర్‌షిప్ ఇండియా కుటుంబాలందరికీ కూడా బాగా పరిచయం ఉన్నవాడినే. చాలా సార్లు మీతో పాటు దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. అలాగే కృష్ణ అన్న కూడా నాకు ఈ యొక్క అవకాశాలు ఇస్తూ అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీరందరూ గూడా ఈరోజు మనం 22వ కీర్తనని ధ్యానిస్తాము అనేటువంటి విషయం ముందుగానే మనకి తెలియజేయబడింది. మీలో ఎంతమంది మొత్తం కీర్తనని ఒక్కసారైనా చదివిగని వచ్చారో లేదో నాకైతే తెలీదు. 22వ కీర్తనని మనం చాలా ఫెమిలియర్ కీర్తనగా భావిస్తాం. చాలా సార్లు దాన్ని చదువుతుంటాం. అయితే ఇది 31 వచనాలుంటాయి ఇందులోని. కాబట్టి నాకు తెలిసి చాలామంది నేను కూడా కొత్తలో 31 వచనాలు పూర్తిగా మనసు పెట్టి చదివినటువంటి సందర్భం చాలా తక్కువ. ఏదో నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి అనే మాట ఏదో క్రిస్మస్ సారీ గుడ్ ఫ్రైడే టైంలో ఆ శిలువ మీద పలికిన మాటల సందర్భంగా వచనాన్ని చూస్తుంటాము కానీ ఈ మొత్తం 22వ కీర్తన అంతటిని కూడా మనం ఆ, చూడడానికి ప్రయత్నం చేద్దాం. 31 వచనాలు ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా మీరు మన అందరం కలిసి ఇందులో నుంచి కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ, ఒకసారి మీరందరూ కూడా అంటే 31 వచనాలు ఉన్నాయి చదవడానికి టైం కొంచెం పట్టొచ్చు. మీరందరూ కూడా కీర్తన 22 కీర్తనని మీరు బైబిల్స్ తెరిచి మీ ముందు దాన్ని ఉంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆల్రెడీ నేను కీర్తనల మీద కొంత స్టడీ చేస్తున్నాను. కొంత రీసెర్చ్ లాగా. దాని సందర్భంగానే ఈ కీర్తనలలో మీరు వినుండొచ్చు. అంతకుముందు ఎప్పుడైనా చెప్పినట్టు కూడా నాకు మన పార్ట్నర్‌షిప్ ఇండియాలో చెప్పలేదు. అయినా గూడా ఒకసారి ఈ కీర్తనల గురించినటువంటి విషయాలను మనం కొంత ధ్యానం చేద్దాం. అయితే ఈ కీర్తనల గురించి చెప్తున్నప్పుడు నేను అంతకుముందు ఒకసారి మాట్లాడిన సందర్భం గుర్తొస్తుంది. 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన. ఈ కీర్తనలని షెపర్డ్ సామ్స్ అని అంటారు బైబిల్ పండితులు. కాపరి కీర్తనల త్రయం అనేసి. ఆ విషయాలన్నీ కూడా ఒకసారి చెప్పాం. నేను దాని గురించి ఎక్కువ సమయం తీసుకోను. 22వ కీర్తనలో మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టడం అనేటువంటిది యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 23వ కీర్తనలో గొప్ప కాపరి గొర్రెలను నడిపించడం, గొర్రెలను మనల్ని ఆయన రాకడ కోసం సిద్ధపరచడం అనేటువంటివి కనిపిస్తాయి. హెబ్రీ 13, 20, 21 వచనాల్లో. 24వ కీర్తనలో ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. మనకి కిరీటాలు ఇస్తాడు, బహుమతులు ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఆయన గొర్రెలను మేకలను వేరుపరచడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. అది ఈ 3 కీర్తనల యొక్క పరిచయం అన్నమాట. అయితే 22వ కీర్తనలో ఆ శీర్షికలో మనకి మీదన చిన్న అక్షరాలతో ఉంటది. ప్రధాన గాయకునికి అక్కడ చూస్తే అక్కడ అయ్యలెతు షహర్ అను రాగం మీద పాడదగినది. ఈ కీర్తనలు అన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని కీర్తనలకి ప్రత్యేకంగా ఇదొక పర్టికులర్ ట్యూన్ మీద పాడాలి. పాడదగినటువంటిది అలాంటి రాగంలో పాడాలనేటువంటిది దావీదు రాసిన కీర్తనలు గాని, ఆసాపు గాని, కోరహ కుమారులు గాని వాళ్ళు ఒక పర్టికులర్ ట్యూన్‌ని మెన్షన్ చేస్తూ ఆ కీర్తనలను వాళ్ళు రాసినట్టుగా మనం చూస్తామాట. మనకు గూడా ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మనకి కొన్ని రాగాలు ఉంటాయి. ఈ రాగం మీద పాడాలి, ఈ తాళంలో వాయించాలి అనేటువంటివుంటాయి. కాబట్టి ఈ పర్టిక్యులర్ సామ్ 22 కూడా ఒక అయ్యలెతు షహర్ అనేటువంటి ఒక రాగం అనేటువంటిది ఉంటదన్నమాట. అంటే ఇది ఒక ఉదయకాలపు జింక, యాక్చువల్‌గా ఆడ జింక అనేసి చెప్తారు పండితులు. అది గెంతులేస్తూ, ఎగురుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి లయలో ఎగురుతూ ఉంటది. మీరు ఈ టీవీల్లో ఆటిల్లో కూడా చూస్తుంటారు. ఆ జింకలు ఆ దుప్పి ఎగరడం అదంతా కూడా. అదొక పర్టిక్యులర్ స్టైల్‌లో, పర్టిక్యులర్ లయలో అవి ఎగురుతూ ఉంటాయన్నమాట.
అది కాకుండా ఉదయకాలం ఉషోదయపు జింక అని కూడా అంటారు. ఆ, ఈ పర్టికులర్ సామ్కి దీని యొక్క రాగం యొక్క సిగ్నిఫికెన్స్ గురించి పండితులు ఏం చెప్తారంటే, ఆ, మొదటి పార్ట్ అంతా కూడా బాధలు, కష్టాలు, శ్రమలు, చాలా భయంకరంగా, అంటే చీకటి, అంధకారం, ఇవన్నీ కూడా ఉన్న తర్వాత ఒక్కసారి ఉదయం రావడం, ఉషోదయం రావడం, డాన్, ఆ యొక్క వేకువ వేకువ తెల్లారు ముందుగా ఆ యొక్క జింకల యొక్క ప్రయాణం మొదలవడం, అదొక సంతోషభరితమైనటువంటి ఆ సందర్భంగా, అంటే ఒక చీకటి నుంచి ఒక వెలుగులోకి, కష్టంలో నుంచి ఒక మంచి సంతోషకరమైనటువంటి సందర్భంలోనికి ఆ వచ్చినటువంటి సందర్భంలో ఈ కీర్తన అంతా కూడా మనకు అలా కనిపిస్తుంది. ఆ రాగానికి కూడా ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ఉన్నట్టుగా పండితులు చెప్తారు. కాబట్టి ఇది ఒక అయ్యలతు షహర్ అనేటువంటి రాగం మీద పాడదగినటువంటి ఒక కీర్తనగా దావీదు దీన్ని పరిచయం చేస్తాడు. అయితే ఈ కీర్తన గురించి మనం చూస్తున్నప్పుడు, కీర్తనల్లో మనం చాలాసార్లు చూసాము, మెస్సయా కీర్తనలు ఉన్నాయి. చాలా కీర్తనలు మెస్సియానిక్ సామ్స్ అని అంటాం. అంటే రాబోతున్నటువంటి యేసుక్రీస్తు గురించి, రాబోతున్నటువంటి మెస్సియాని గురించి అప్పటి రోజుల్లో ముందే పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. చాలా ప్రవక్తలు ప్రవచించారు. పర్టిక్యులర్గా మెస్సయ్య సంబంధించినటువంటి ఈ యొక్క ప్రవచనాలని కీర్తనల్లో ఆ కీర్తనకారులు మనకి ప్రవచించినట్లుగా ఉంటుంది. అందుకనే కొన్ని కీర్తనల్ని ప్రత్యేకంగా మెస్సియానిక్ సామ్స్ అనే, మెస్సయ కీర్తనలు అనేటువంటి రీతిగా వాటిని కేటగరైజ్ చేయడం జరిగింది. అలాగే 8వ కీర్తన మనకి కొన్ని కొన్ని కీర్తనలు మొదట్లో ఉంటాయి. తర్వాత కూడా మనకి చాలా కీర్తనలు ఈ మెస్సయాకు సంబంధించిన ప్రవచనాత్మకమైన కీర్తనలుగా అవి మనకి కనిపిస్తాయి. దాంట్లో చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన 22వ కీర్తన. ఇది 4 సువార్తల్లో కూడా ఈ కీర్తన యొక్క ప్రవచనాలు, అయితే కీర్తన యొక్క నెరవేర్పుని మనం చూస్తాం 4 సువార్తల్లో కూడాను. తర్వాత ఈ కీర్తనలో ఉన్నటువంటి 22వ వచనాన్ని కానీ మనం చూస్తే, అక్కడ కీర్తన 22:22లో నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదును, సమాజము మధ్యన నిన్ను స్తుతిస్తాను అని చెప్పి ఆ కీర్తనకారుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటని హెబ్రీలకు రాసిన గ్రంథకర్త కూడా దాన్ని కోట్ చేస్తూ, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఆయన 12వ వచనంలో ఆ విషయాలు తెలియజేస్తాడు. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కానీ చూస్తే, ఆ మనల్ని సహోదరులు అని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు అనేటువంటి కాంటెక్స్ట్లో దాన్ని తీసుకొస్తూ ఆయన 12వ వచనం కానీ చూస్తే, ఆ ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానం చేతును అనేటువంటి ఆ యొక్క 22వ కీర్తనలో ఉన్నటువంటి 22వ వచనాన్ని కోట్ చేయడం జరుగుతుంది. ఈ రీతిగా ఈ 22వ కీర్తన మెస్సయాకు సంబంధించినటువంటి కీర్తనగా అనేక ప్రవచనాలు, అనేక వాక్యాలు కొత్త నిబంధనలో నెరవేరినట్లుగా మనం చూస్తాం. కొంతమంది పండితులు, ఎక్కువ మంది పండితులు అంటారు ఇది 5వ సువార్త అని కూడా అంటారు అనమాట. ఈ 22వ కీర్తన అంతా కూడా చదువుతుంటే, ఒకవేళ పుట్టుక గురించి మనకి స్ట్రైట్ అవే డైరెక్ట్ రిఫరెన్స్ లేకపోయినా, ఈ యొక్క శ్రమల గురించి, ఆయన పడిన బాధల గురించినటువంటి సువార్త అంతా, ఫుల్ గాస్పుల్, ఆయన సిలువ మరణం, ఆయన యొక్క పునరుత్థానం గురించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా 22వ కీర్తనలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇందులో చాలా క్లియర్గా ఉన్నాయనేటువంటి విషయాన్ని బట్టి కొంతమంది భక్తులు, పండితులు ఏమని చెప్తారంటే ఇదొక 5th గాస్పుల్, ఇదొక 5వ సువార్తగా కూడా దాన్ని అభివర్ణించడం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ రీతిగా ఈ 22వ కీర్తనని మనం ఒక ఇంట్రడక్షన్ లాగా చూస్తూ ఆ కోణంలో దీన్ని మనం ధ్యానించినప్పుడు మనకి అనేకమైన విషయాలు, అనేకమైన సత్యాలు మనకి అర్థమవుతాయి. తర్వాత శిలువ శ్రమలు, అవే మనం చూస్తాం ఎక్కువ కీర్తనలో. కానీ పునరుత్థానం గురించినటువంటి స్తుతి, కృతజ్ఞత, ఇవన్నీ కూడా చివరి వచనాల్లోకి వచ్చేసరికి ఈ కీర్తనలో మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
అవి చాలాసార్లు మనం మిస్ అవుతుంటాం. మొదటి భాగంలో ఎక్కువ సిలువ గురించి, శ్రమల గురించిన విషయాలనే మనం మనసుని పెడతాం, కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ విషయాల్ని మనం ఆయన కృతజ్ఞత చెల్లించడం, ఆయన తిరిగి లేగడం, దాని గురించిన విషయాలను కూడా దావీదు ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. చివరి వరకు కూడా మనం చదివితే 31వ వచనం వరకు. ఈ యొక్క కీర్తనంతా కూడా అదే నేను రాసినట్టుగా ఒక బాధలో ఉన్న రోగి రోగశయ్య మీద పడుతున్న బాధలను వర్ణించడం కాదు కానీ, లేకపోతే ఒక సైన్యంలో తీవ్రంగా గాయపడిన సైనికుడిని వర్ణించడం కాదు కానీ, ఏ నేరము చేయనటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి మరణ శిక్షను అనుభవిస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి చాలా బాధాకరమైనటువంటి ఎవరు కూడా చూడలేనటువంటి వినలేనటువంటి ఒక వర్ణనలాగా ఈ కీర్తనలో మనకి కనిపిస్తుంది. యాక్చువల్గా దావీదు ఈ కీర్తన రాసినప్పుడు ఆ, రియల్గా రియల్ లైఫ్లో దావీదు చాలా మట్టుకు ఈ వర్ణనకు సంబంధించిన అనుభవాలు గుండా వెళ్ళినట్టుగా మనకి కనిపించదు. కానీ ప్రవచనాత్మకంగా క్రీస్తు రాబోయేటువంటి మెస్సయ్య పడబోయేటువంటి ఆ శిలువ శ్రమలను గురించి వర్ణిస్తూ ఈ యొక్క కీర్తనని రాసినట్టుగా జరుగుతుంది చూస్తాం అన్నమాట. యాక్చువల్గా శిలువ మరణం అనేటువంటిది అప్పుడు లేదు. దావీదు టైంలో మరణశిక్ష ఏదైనా ఉందంటే శిలువ మరణం లేదు. అది తర్వాత తర్వాత కొన్ని వేల సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో పర్షియన్స్ ఈ యొక్క నేరస్తుని శిక్షించడానికి ఈ శిలువ మరణం అనేటువంటి దాన్ని వాళ్ళు కనిపెట్టడం, ఆ తర్వాత పర్షియన్స్, అంతకుముందు అష్యూరియలు దీన్ని తీసుకొచ్చి రోమన్స్ దాన్ని ఆ, చాలా చక్కగా వాడుకొని అనేక మంది నేరస్తుల్ని భయంకరంగా ఆ, శిక్షించడానికి, ఆ యొక్క పనిష్మెంట్ ఇవ్వడానికి, మరణశిక్ష మరణదండాన్ని విధించడానికి ఈ సిలువ అనేటువంటి దాన్ని వాళ్ళు వాడినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ దావీదు సమయంలో అది మనకు కనిపించదు. దావీదు జీవితంలో చాలా శ్రమలు పడినా ఈ కీర్తనలో వర్ణించినటువంటి శ్రమలు డైరెక్ట్గా దావీదు మనకి పడినట్టుగా కనబడదు. కానీ ఇదంతా కూడా యేసు ప్రభువు గురించినటువంటి విషయాలే ఎక్కువగా మనకి కనిపిస్తాయి. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమంటాడంటే ఆ, కొన్ని కొన్ని సార్లు సూర్యుడు ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్న టైంలో, లేకపోతే ఆ, ఉదయాన్నే మనకి ఉదయిస్తున్న టైంలోనో చంద్రుడు ఎక్కడో ఒక మూలలో కనిపిస్తాడు, ఉంటాడు కొన్ని కొన్ని ఆ యొక్క కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు. కానీ చంద్రుడిని మనం చూడం, చంద్రుడు మనకు కనిపించడు. మన దృష్టి అంతా కూడా సూర్యుడి మీద ఉంటుంది. సూర్యుడిని చూస్తున్నంతసేపు చంద్రుడి మీద మన దృష్టి వెళ్ళదు. చంద్రుడు ఉంటాడు, పగలు కూడా నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు ఎక్కడో ఉంటాడు. కానీ సూర్యకాంతికి, ఆ సూర్య వెలుగుకి, ఆ యొక్క తీవ్రతకి, తీక్షణతకి, ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి సూర్యుడి మీద ఉంటుంది. కాబట్టి ఈ కీర్తన 22వ కీర్తన చదువుతున్నప్పుడు యేసు ప్రభువు మీద దృష్టి పెడుతున్నంతసేపు ఆయన్నే ధ్యానించి ఆయన్నే మనం ఇది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ దావీదు బాధలు, దావీదు గురించినటువంటి విషయాలు మనకు కనబడవు. అలాగా ఈ కీర్తనలో ఎక్కువ యేసు ప్రభు గురించినటువంటి వర్ణన, యేసు ప్రభు గురించినటువంటి ఆ యొక్క సిలువ, ఆయన పడిన బాధలు, తర్వాత ఆయన ఆ బాధల నుంచి ఎలాగ బయటకు వచ్చాడు, ఆ యొక్క ఉదయకాలం ఉషోదయంలోకి ఎలాగ వచ్చాడు అనేటువంటి విషయాల్ని ఈ యొక్క కీర్తనలో మనకి కనిపిస్తాయి. కాబట్టి మన యొక్క దృష్టి, మన యొక్క కేంద్రం, మన యొక్క కాన్సన్ట్రేషను అంతా కూడా మనం నీతి సూర్యుడు అయినటువంటి యేసు ప్రభు మీద పెట్టినప్పుడు ఈ కీర్తనలో ఆయన మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాడు. ఆ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఈ కీర్తనలోనికి మనం ధ్యానించడానికి వెళ్ళాలి. తర్వాత చూస్తే అవుట్లైన్ ఈ యొక్క కీర్తన మనం 31 వచనాల్ని రెండు భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. 1 నుంచి 21 వచనాలు ఒక భాగం, తర్వాత 22 నుంచి 31 వచనాల వరకు మరొక నెక్స్ట్ పార్ట్ 2గా మనం వీటిని ఈ కీర్తన మనం చూస్తామన్నమాట. 1 నుంచి 21 వచనాల్లో అంతా కూడా ఆయన ప్రార్థన, ఆయన శిలువ శ్రమలు మనకి కనిపిస్తాయి. రెండవ పార్ట్లో, పార్ట్ 2లో మనకి ఆయన యొక్క పునరుత్థానం గురించినటువంటి విషయాలు, అంటే స్తుతి, మహిమ, ఆ యొక్క కృతజ్ఞత, ఆయన మహిమపరచడం, ఇవన్నీ కూడా 22వ వచనం నుంచి మనకి చివరి వచనం వరకు మనకు కనిపిస్తాయి.
బట్ రెండు పార్ట్స్గా ఈ కీర్తనని మనం ధ్యానం చేస్తాం. ఆ, ఆయన యొక్క మరణ పునరుత్థానాల్ని గ్రహించి అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అనేటువంటి విషయాల్ని మనం చూస్తామంట. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఆ తన యొక్క పునరుత్థానం తర్వాత ఎమ్మాయి అనేటువంటి ఆ యొక్క గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులతో మాట్లాడుతూ ఈ లేఖనాల్లో ప్రవచనాల్లో మరి తన్ను గురించి ప్రవచించినటువంటి విషయాల్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు, మీరు మందమతులారా అనేటువంటి విషయాల్ని వాళ్ళని గద్దిస్తూ ఒకసారి చూడండి. 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25 నుంచి 27 వచనాలు కానీ చూస్తే అక్కడ, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు పడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని కొన్ని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి నా వచనముల భావమును వారికి తెలిపినట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే ప్రవక్తలు, కీర్తనలు, ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఆ ఇద్దరు శిష్యులకు అమ్మాయి గ్రామంలో వెళ్తున్న వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి మనోనేత్రాలను వెలిగింపజేసి వాళ్ళ హృదయాలని తెరిచి ఈ యొక్క మర్మాలు, లేకపోతే తన్ను గూర్చినటువంటి వచనాల భావాన్ని అన్నిటిని కూడా ఆయన వాళ్ళకి తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 22వ కీర్తనలో కూడా మనకి ఆ విషయాలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. తర్వాత 1 పేతురు 1:11లో కూడా చూస్తే అక్కడ మనం ఆయన మాట్లాడతాడనమాట. మీకు కలుగు ఆ కృపను గూర్చిన ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అని మాట్లాడుతూ, ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఈ రక్షణను గురించి, క్రీస్తు శ్రమలను గురించి, క్రీస్తుని గురించి, ఇవన్నీ కూడా మనకి ఈ 22వ కీర్తనలో మనకి దేవుడు ముందుగానే వాటిని మన కోసం ప్రవచనాత్మకంగా వ్రాయించినటువంటి యొక్క 22వ కీర్తనలో మనం వాటిని చూస్తాం. కాబట్టి ఈ కీర్తనని అధ్యయనం చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దావీదు కుమారుడైన క్రీస్తుని మనం చూస్తాం. క్రీస్తుని మనం కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ శిలువ అంతా కూడా మన ముందు కదలాడుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. 22వ కీర్తన మనం చాలా ధ్యానపూర్వకంగా 4-5 సార్లు చదువుతుంటే ఆ శిలువ ఎదుట నిలుచొని మనం ఆయనను ఎలా చూస్తున్నటువంటి దృశ్యం మనకి చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అయితే ఈ కీర్తనలో 1 నుంచి 21 వచనాలు ఫస్ట్ పార్ట్లో చూస్తే తీవ్రమైన వేదనతో ఆయన చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది. బ్రాడ్గా 3 సెక్షన్స్గా, 3 భాగాలుగా ఈ 1 నుంచి 21 వచనాలని మనం చూడొచ్చు. ఆయన భరించలేనటువంటి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు, తీవ్రమైన శ్రమలో ఉన్నప్పుడు ఆయన దేవుని సహాయం కోసం వేడుకున్నటువంటి విషయాలు ఈ 1 నుంచి 21 వచనాల్లో మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే దేవుని చేత విడవబడడం అనేటువంటిది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ మనం చూస్తాం. తర్వాత రెండవది ప్రజల చేత తృణీకరించబడడం అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత మత పెద్దల చేత నిందించబడడం, అయితే అవహేళన చేయబడడం. ఆయన మత పెద్దలు, ఆ చుట్టుపక్కల సిలువ ఎదుట ఉన్నటువంటి శాస్త్రులు, ఇంకా పరిసయ్యులు, ఆ గుంపంతా కూడా ఆయన్ని ఎలాగా అవమానపరిచారు, ఎలాగా నిందించారు అనేటువంటి విషయాల్ని బ్రాడ్గా మనం చూస్తామన్నమాట. ఇప్పుడు మొట్టమొదటిది దేవుని చేత విడవబడడం అనేటువంటిది. మొదటి వచనంలోనే మనం ఆ మాటలు మనం చూస్తాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి అనేటువంటి మాట మనం చూస్తామట. కాబట్టి ఈ కీర్తన చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుణ్ణి విడిచిపెట్టడం అనేటువంటి ఒక
అర్థం కాని విషయం లాంటిది. ఒక దేవుడేంటి కుమారుణ్ణి విడిచిపెట్టడం ఏంటి అనేటువంటి ఆ కాన్సెప్ట్ మనకి కనిపిస్తుంది అనమాట. సిలువలో కూడా నాలుగవ మాటగా ఆయన ఆ మాటను పలుకుతాడు. మొదటి మాట ఏమో, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటాడు. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ దొంగతో చెప్తాడు. మూడవది, తన తల్లితోనూ శిష్యులతోనూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్తాడు. ఈ నాలుగవ మాట వచ్చేసరికి, ఈ నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అనేటువంటి నాలుగవ మాటని ఇక్కడ దేవుని చేత విడవబడ్డం అనేటువంటి ఆ విషయాల్ని చాలా బాధతో, చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో, ఆ ఎడబాటుని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. తర్వాత ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అంతకుముందు రేపు జరగబోయేటువంటి మట్ల ఆదివారం, మనకి ఈ ట్రెడిషనల్ క్యాలెండర్ ప్రకారంగా మట్ల ఆదివారం రోజున హోసన్నా 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 అని అరిచినటువంటి ఆ ప్రజలే పూర్తిగా ఆయన్ని విసర్జించి, ఆయన్ని తృణీకరించి, రాళ్ళు రువ్వి, సిలువ వేయము సిలువ వేయము అని వాళ్ళు భయంకరంగా పలకడం, అవన్నీ కూడా ఇందాక ఒక చెల్లి కూడా పాట పాడింది ఆ పాట. కాబట్టి అలాంటి ప్రజల చేత తృణీకరించబడినటువంటి, తట్టుకోలేనటువంటి ఆ వేదన. తర్వాత మూడవది, ఎలాగో ముందు నుంచే పరిసయ్యులు, మత పెద్దలు, ప్రధాన యాజకులు ఆయన్ని పట్టుకొని ఆయన్ని ఎలాగా సిలువ వేయాలి, లేకపోతే ఎలాగ ఆయన్ని ఎరకాటంలో పెట్టాలి, ఆయన్ని ఎలాగ చంపాలి అనేటువంటి ఆలోచనలు ముందు నుంచి కూడా మత పెద్దలు ఆయన మెస్సయ్యగా అంగీకరించలేక ఆయన్ని తృణీకరిస్తూ, ఆయన్ని నిందిస్తూ, ఆయన మీద చాలా కుట్రలు పన్నినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. కాబట్టి ఈ మూడు పార్ట్స్గా, సబ్సెక్షన్స్గా మనం ఈ కీర్తనని 1 నుంచి 21 వచనాలు మనం చూడొచ్చు. బ్రాడ్గా ఈ మూడు విషయాలు కూడా దేవుని చేత విసర్జించబడ్డం, ప్రజల చేత తృణీకరించబడ్డం, మత పెద్దల చేత నిందించబడ్డం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ 5 వర్సెస్లో కానీ చూస్తే, అక్కడ మనం ఇందాక నేను చెప్పినట్లుగా ఈ నాలుగవ మాట యోహాను సువార్తలో కూడా, మార్కు సువార్తలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నా దేవా నా దేవా ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి మాటలు రాస్తారు. అరబిక్లో యేసుప్రభు పలికిన మాటలు. వేరే చోట కూడా ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనేటువంటి మాటలు మనకి గ్రీకు, అరమిక్ ట్రాన్స్లేషన్స్లో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. తర్వాత చాలా మిట్ట మధ్యాహ్నం ఆయన్ని సిలువ వేసినటువంటి సమయం అయినా కూడా అక్కడంతా కూడా సుమారు 3 గంటలు చీకటి అయిపోతుంది. మనకు తెలుసు, సిలువ మీద మనం ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున అవన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే మొదటి 3 మాటలు కూడా ఆయన వెలుగు ఉన్నప్పుడే, చీకటి పడకముందే, ఆ భయంకరమైనటువంటి చీకటి పడకముందే ఆయన మొదటి 3 మాటలు పలుకుతాడు. కానీ 4వ మాట పలికే టైంకి అక్కడంతా కూడా చీకటి అయిపోతుంది, అర్ధరాత్రిలాగా అయిపోతుంది. మిట్ట మధ్యాహ్నం చిమ్మ చీకటి అయిపోయినటువంటి వేళగా మనం చూస్తామన్నమాట. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఇశ్రాయేలు స్థుతుల మీద ఆసీనుడైనటువంటి వాడే. కానీ ఆ టైంలో ఇక్కడ ఆ 3వ వచనం చాలా ఆడ్గా అక్కడ కోట్ చేస్తాడు. అనిపిస్తుంది, నీవు ఇశ్రాయేలు చేయు స్థుతుల మీద, స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు, అయినా కూడా నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు, నాకెందుకు ఉత్తరం ఇవ్వట్లేదు, నాకెందుకు దూరంగా ఉన్నావు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆ యొక్క బాధని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు, కృపా కనికర సంపన్నుడు. ఆయన ఇప్పుడు మౌనం వహించాడు. తండ్రి మౌనం వహించినటువంటి వేళ అది. కుమారుని యొక్క ఆక్రందనను వినకుండా తన చెవులను దూరం చేసుకున్నటువంటి వేళ. ఈ 22వ కీర్తనలో కూడా ఇక్కడ మనం చూస్తే 11వ వచనంలో అంటాడు, నాకు దూరంగా ఉండకము అంటాడు. 19వ వచనంలో కూడా యెహోవా దూరంగా ఉండకము అంటాడు. అంటే ఆ యొక్క దూరము, ఆ ఎడబాటు, అది చాలా భరించలేనటువంటిది. తండ్రి నేను ఏకమై ఉన్నాము, మేము ఎప్పుడు కూడా ఒకటే
మమ్మల్ని ఎవరు కూడా వేరు చేయలేరు అనేటువంటి విషయాలని యేసు ప్రభు తన శిష్యులతో చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో ఆ తండ్రి కుమారుల యొక్క ఐక్యత గురించి, ఏకత్వం గురించి చాలాసార్లు మాట్లాడినటువంటి ఆ యొక్క సందర్భాలన్నిటికీ ఇప్పుడు భిన్నంగా, వ్యతిరేకంగా తండ్రి తన కుమారుణ్ణి ఎడబాసినటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ నిశ్చిత వేళల్లో ఆయన ఒక ఆ, దూరంగా వెళ్ళిపోయి మౌనంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇట్స్ ఎ మిస్టీరియస్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. ఆ చీకట్లో ఆ 3 గంటలు ఏం జరిగిందో ఎవరికి ఏం తెలియదు. ఇదొక మిస్టీరియస్ ట్రాన్సాక్షన్. నా పాపాన్ని, నీ పాపాన్ని, మన సర్వ లోక మానవాళి పాపాన్ని ఆయన తన కుమారుని మీద మోపి, ఆయన మన కోసం పాపంగా చేయబడి, శాపంగా చేయబడి, ఆయన ఆ యొక్క తండ్రి ఉగ్రతను తన మీద వేసుకొని, తండ్రి నుంచి ఎడబాసి, ఆ యొక్క భయంకరమైనటువంటి వేదనను అనుభవించినటువంటి ఆ యొక్క మిస్టీరియస్ ట్రాన్సాక్షన్గా భక్తులు వర్ణిస్తారు. ఇక్కడ హెబ్రీ 7:26 ఉంటుంది, మనకు తెలిసిన మాట. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నా కోసం, నీ కోసం, మన కోసం ఆయన శాపం అయిపోయాడు. గలతీ 3:13 ఉంటుంది. ఆయన శాపగ్రాహి ఆయన అని ఉంటుంది. మరి 2 కొరింథీ 5:21 ఆయన పాపముగా చేయబడ్డాడు. మనము దేవుని నీతి అగినట్లు ఆయన మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఈ యొక్క సిలువలో, ఆ చీకటిలో, ఆ మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం ఆయన భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, తండ్రి ఎడబాసినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మొదటి 5 వచనాల్లో కూడా ఈ యొక్క విషయాలను మనం చూస్తామన్నమాట. అది ఫస్ట్ బ్రాడ్గా మనం మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 6 నుంచి మనం చూస్తే ప్రజల చేత తృణీకరించబడినట్లుగా ఉంటుంది. నేను పొరుగును అంటాడు, నేను నరుడను కాను, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అనేటువంటి ఆ యొక్క వచనాలని 6వ వచనంలో మనం చూస్తామట. ఈ యొక్క వచనాలన్నీ కూడా యెషయా ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూస్తామట. ఇక్కడ నేను యెషయా గ్రంథం నుంచి కొన్ని రిఫరెన్స్లు రాశాను, చాలా రిఫరెన్స్లు. అయితే మనకి తెలుసు, బాగా ఫేమస్, బాగా తెలిసినటువంటిది ఏంటంటే 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా సిలువను గురించినటువంటి వర్ణన. అక్కడ యెషయా చాలా ఆ, అద్భుతంగా వర్ణిస్తాడు. మిగిలిన వచనాల్లో కూడా యెషయా గ్రంథంలో ఈ ప్రజల చేత తృణీకరించబడడం, విసర్జించబడడం, ఇవన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. 53:3లో కానీ మనం చూసినట్లయితే అక్కడ అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుమే అని అంటది. మిగిలిన వచనాలు కూడా మీరు చదవచ్చు. ఆయన మన యొక్క రక్షణ కోసం, మన యొక్క నిత్య జీవనం అనుగ్రహించడం కోసం ఆయన ప్రజల చేత తృణీకరింపబడినట్లుగా మనం చూస్తామట. తర్వాత 7-8 వచనాల్లో కూడా చూస్తే 22వ కీర్తనలో, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అంటారు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ వచనాలు కూడా మనకి ఆ శిలువ దృశ్యం దగ్గరికి వచ్చేసరికి, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయాల్లో, మార్కు సువార్తలన్నిటిలోనూ కూడా ఆఖరి అధ్యాయాలన్నిటిలో కూడా ఈ శిలువ సందర్భం, ఆ శిలువ దృశ్యం మనం చూస్తున్నప్పుడు ఈ వచనాలన్నీ కూడా అక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తాం. ఆయన నమ్మిక అనే మాట వాడతాడు చాలాసార్లు, ఆ కీర్తనలో కూడా అది వాడతాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన దేవుని చేత విసర్జించబడిన వాడుగా, మనుషులందరి చేత తృణీకరింపబడిన వాడుగా, ప్రజలందరి చేత కూడా ఆయన నిందించబడినటువంటి వాడుగా ఆయన ఇక్కడ మారినట్టుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ 22వ కీర్తన చాలా స్పష్టంగా మనకి ఆ యొక్క శిలువ దృశ్యాన్ని మన ముందు చాలా
అద్భుతంగా ఆవిష్కరించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే దావీదు ఆ దృశ్యాన్ని చూసి మన కోసం ఆ ఇక నెరవేర్పుని మనం సువార్తల్లో చూసినట్లుగా దాన్ని వివరించినట్టుగా, వర్ణించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు. ప్రజల చేత తృణీకరించబడ్డాడు. ఇదంతా గూడా ఏంటంటే మన కోసమే. నీ కోసం, నా కోసమే. అక్కడ 22వ కీర్తనలో మనకి ఆ ప్రేమ గూడా చాలా స్పష్టంగా మనకి కనిపిస్తది. దేవుని ప్రేమ, యేసు ప్రభువారి యొక్క ప్రేమ. ఆయన ఎంతగా నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. నా పాపం కోసం, నీ పాపం కోసం ఆయన ఎంత ఆహ్, ప్రజల చేత నిందించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు. ఇవన్నీ గూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క కీర్తనలో ఆయన చాలా అది మనకి బాధ. అంటే 9వ వచనం కూడా ఒకసారి చూస్తే, గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా! నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నన్ను నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అయితే ఇప్పుడు శ్రమొచ్చింది. నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడు. నాకు దూరంగా ఉండొద్దు అని ఆయన ఆ ప్రార్థన, ఆ యొక్క బాధ వ్యక్తం చేస్తున్నప్పుడు మనకి చాలా ఆ కీర్తన చదువుతున్నప్పుడు ఆయన ఎంత ప్రేమించాడు నన్ను, నిన్ను అనేటువంటిది మనకు తెలుస్తుంది. బట్ ఫస్ట్ పార్ట్ 1-5 వచనాల్లో మనం చూస్తే ఆయన దేవుని చేత విసర్జించబడిన వాడుగా మనం చూస్తాం. 6-11 వచనాల్లో మనుషుల చేత తృణీకరించబడిన వాడుగా మనం చూస్తాం. తర్వాత 12 నుంచి మనం చూస్తే ఇక్కడ మత పెద్దల చేత నిందించబడినట్లుగా ఉంటది. ఈ 11వ వచనం, 12వ వచనం నుంచి చూస్తే ఇక్కడ కొన్ని మృగములు, కొన్ని జంతువులు వాటి పేర్లు ఉపయోగించి ఒక ఆహ్, అలంకారంగా వాటి వర్ణన ఇక్కడ తీసుకొస్తున్నాడనమాట. తన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల్ని మృగాలతో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం 12వ చూస్తే వృషభములు అని అంటాడు. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. చీల్చుచును, గర్జించుచునుండు సింహము వలె వారు నోరు తెరుచుకొని రెడీగా ఉన్నారు అనేటువంటివి చెప్తున్నాడు. ఇంకా అలా కిందకు వచ్చేసరికి 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి అని అంటాడు. ఇంకా 20వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుంచి నన్ను రక్షించుము. గురుపోతుల కొమ్ములు. ఇలాగా కొన్ని మృగాలు, భయంకరమైన, క్రూరమైనటువంటి ఆ మృగాలతో అక్కడ పోలుస్తున్నట్లుగా మనకు కనిపిస్తుందన్నమాట. బట్ సిలువ వేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని గాని ఒకసారి మనం మన కళ్ళ ముందుకు తెచ్చుకుంటే, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ యొక్క ప్రజలు, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని గాని మనం చూస్తే, అక్కడ మామూలుగా స్త్రీలున్నారు. ఒకవేళ యోహాను కూడా ఉండుండొచ్చు. బిలీవర్స్ లాంటోళ్ళున్నారు. వాళ్ళతో పాటు ఈ భయంకరమైనటువంటి మృగాలు ఉన్నట్టుగా మనం చూస్తామట. బాషాను దేశపు బలమైన వృషభాలు. అంటే ఈ ప్రధాన యాజకులు, ఈ యొక్క పెద్దలు, వీళ్ళందరూ గూడా రెడీగా గర్జిస్తూ ఆయన్ని చీల్చుకొని తినేద్దామా అన్నటువంటి రీతిలో వాళ్ళు కనిపెట్టి చూస్తున్నట్లుగా మనకి కనిపిస్తది. ఆ సిలువ వేస్తున్న దృశ్యం, ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి గూడా మనం చూస్తుంటే ఆయన్ని వాళ్ళు చాలా భయంకరంగా అవహేళన చేయడం, ఆయన్ని ఆహ్, కొరడాలతో కొట్టడం, అక్కడ ఉండేటువంటి శతాధిపతులు, సైనికులు, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి దొంగలు గూడా, ఒక దొంగ గూడా ఆయన్ని ఎగతాళి చేయడం. ఈ ఇవన్నీ గూడా ఇక్కడ దావీదు ఈ వృషభాలతోని, సింహాలతోని, కుక్కలతోని, గురుపోతులు ఇలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క మృగాలతో వాళ్ళని పోలుస్తూ అక్కడ చాలా క్లియర్‌గా వర్ణిస్తాడు. ఈ 12వ వచనం నుంచి చూస్తుంటే మనకు ఆల్మోస్ట్ 21వ వచనం వరకు గూడా ఈ మత పెద్దలు
ని అంటే ఒక క్లాసిక్ కంపారిజన్ మాట ఇది. ఆ కీర్తనలు, ఆ కవిత్వంలో మనకి ఇలాంటి పోలికలు పెడుతున్నప్పుడు మనకి కన్నుల ముందు ఆ దృశ్యం చాలా క్లియర్గా కట్టినట్లు కనిపిస్తుంది అనమాట. ఆ మనకి వృషభాలు తెలియపోవచ్చు, భాషాన దేశపు బలమైన వృషభాలు, ఒకవేళ ఒంగోలు ఆ, గిత్తలేమో, అంతకంటే అవి చాలా గొప్ప బలమైనటువంటి వృషభాలు. అలాంటి భయంకరమైన క్రూరమైనటువంటి జంతువులు సిలువు చుట్టూ కూడా ఉన్నారు. కుక్కలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, వృషభాలు ఉన్నాయి, గురుపోతులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఆ యొక్క వర్ణనతో వర్ణిస్తూ దావీదు మనకి ఆ ప్రభువు పడినటువంటి ఆ వేదన, ప్రభువు పడినటువంటి అవమానం, ప్రభువు పొందినటువంటి ఆ యొక్క నిందలు, ఇవన్నీ కూడా ఇలాంటి వర్ణనతో వర్ణిస్తున్నప్పుడు మనకి చాలా క్లియర్గా ఆయన పడిన బాధ మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రెండవ వచనంలో అంటాడు, నువ్వు నాకు ఉత్తరం ఇవ్వలేదని అంటాడు. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరంగా ఉన్నావు. పగలు నేను మొరపెడుతున్నాను, రాత్రి మొరపెడుతున్నాను, అయినా కూడా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వట్లేదని చెప్పి 21వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఈ కీర్తనలో ఇదొక షిఫ్ట్ మాట. చాలా చాలా కీర్తనల్లో ఒక సడన్ షిఫ్ట్ ఉంటుంది. ఒక 20వ వచనం, 21వ వచనం బి వరకు, ఏ వరకు నువ్వు నన్ను రక్షించలేదు అని ఆ శ్రమలు, బాధలు, హింసలు, ఆ వేదన, ఎడబాటు, నిందించబడ్డం, విసర్జించబడ్డం, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆ 21వ వచనం లాస్ట్ పార్ట్కి వచ్చేసరికి ఆ సడన్ షిఫ్ట్ని మనం చూస్తామన్నమాట. నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు అంటాడు. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చావు. అంతవరకు కూడా ఉత్తరం ఇవ్వలేదు, నేను నిస్సహాయుణ్ణి, నేను ఇంకా ఎందుకు నాకు లైఫ్, అలాంటి ఆ, నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేవు, ఎందుకు విడిచావు, ఎందుకు 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 నువ్వు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు అనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి ఒక్కసారే ఆ యొక్క 21వ వచనం దగ్గరికి వచ్చేసరికి, చివరిలోకి వచ్చేసరికి ఆ షిఫ్ట్ మనం చూస్తాం. నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు, నువ్వు నన్ను రక్షించావు అనేటువంటి ఆ మాటలను ఇక్కడ దావీదు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ 21వ వచనం వరకు కూడా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి ఒక్కసారే దేవుడు ఆ ఆ సిలువతోనే ఈ యొక్క కీర్తన ఎండ్ అయిపోలేదు. క్రాస్ ఈజ్ నాట్ ద ఎండ్. తర్వాత విజయం ఉంది, తర్వాత పునరుత్థానం ఉంది, తర్వాత స్తుతి ఉంది, తర్వాత కృతజ్ఞత ఉంది. ఆ 22వ వచనం నుంచి మనం చూస్తుంటే చాలా అద్భుతంగా ఆ ఈ కీర్తనలో సిలువ గురించి వర్ణించిన తర్వాత, తర్వాత ఆ యొక్క ఆన్సర్ని కూడా, తర్వాత ఆ స్థుతిని, ఆ పునరుత్థానాన్ని, వాటన్నిటిని కూడా ఇక్కడ వర్ణించినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ కీర్తనలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనం చూసినప్పుడు అది సిలువ గురించినటువంటి విషయాలు, 1 నుంచి 21 వచనాలు. ఆ 1 నుంచి 21 వచనాల్లో కూడా 1 నుంచి 5 వచనాల్లో మనం దేవుని చేత యేసు ప్రభు వారు విసర్జించబడ్డం. తర్వాత 6 నుంచి 11 వచనాల్లో మనం చూస్తే అక్కడ మనుషుల చేత ఆయన తృణీకరించబడ్డం, ప్రజల చేత తృణీకరించబడ్డం. తర్వాత 12 నుంచి 21 వచనాల్లో చూస్తుంటే మత పెద్దల చేత నిందించబడ్డం. ఈ భయంకరమైన క్రూర మృగాలు ఎలాగ రెడీగా ఆయన్ని చీల్చుకొని తినేద్దామని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోవడం, మరణించడం, శిలువ మీద మన పాపాల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టడం, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత సాతానుడు ఇంక అయిపోయింది, ఇంకా ఓడిపోయాడు అనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఒక సాతాను ఆనందిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కీర్తనాకారుడు అక్కడతో ఆపేలేదు. దాన్ని ఆ నెక్స్ట్ సీన్ కూడా చాలా స్పష్టంగా అక్కడ ఆ చూపిస్తాడు అనమాట. 22వ వచనం దగ్గరకు వచ్చేసరికి విజయోత్సవ వేళలో స్తుతి, ఆరాధన. కాబట్టి 21వ వచనంతో ఈ కీర్తనని మనం క్లోజ్ చేయలేము, క్లోజ్ చేయలేదు దావీదు కూడాను.
ఒకవేళ దేవుడు ఒకవేళ మనకేమన్నా ఇలాంటి వర్ణన చేయమని రాయమంటే ఒకవేళ 21వ వచనం తర్వాత ఒక వచనంతో ముగించేసేవాళ్ళమేమో. కానీ తర్వాత ఇంకా 10 వచనాలు దావీదు అక్కడ రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ కీర్తనలో శిలువ శ్రమలు కనిపిస్తాయి ఫస్ట్ పార్ట్ అంతా కూడా. తర్వాత పార్ట్లోకి వచ్చేసరికి ఆయన యొక్క విజయోత్సవం, ఆయన యొక్క స్తుతి ఆరాధన, దావీదు లేకపోతే యేసు ప్రభు వారు ఎలాగా ఆయన పునరుత్థానుడే లేచాడు, సజీవుడే లేచాడు అనేటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ 22వ వచనంలో చూస్తే ఆమ్, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించండి. ఆ మీద 22లో నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్యను నిన్ను నేను స్తుతిస్తాను, కీర్తిస్తాను, ఆరాధిస్తాను అని చెప్తున్నాను అనమాట. 21వ వచనం వరకు కూడా చూస్తే శిలువ శ్రమలు, శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. కానీ ఎలాగో ఆయన ఈ యొక్క నామాన్ని సహోదరుల మధ్య ప్రచురపరుస్తాడు, ఎలాగో ఆయన సమాజం మధ్య ఆయన్ని స్తుతిస్తాడు. ఆయన సజీవుడు కాకపోతే ఎలా చేస్తాడు, అది పునరుత్థానుడు కాకపోతే ఎలా చేస్తాడు, ఆ విషయాల్ని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి 21వ వచనంతో ఈ కీర్తన ఆగిపోలేదు. 22 నుంచి ఆయన యొక్క ఆ, స్తుతి ఆరాధన మనకి కనిపిస్తుంది. ఈ 22వ వచనం, 22వ కీర్తన ఇందాక మనం మొదట పరిచయం ఇంట్రడక్షన్ నేను చెప్పినట్లుగా హెబ్రీ 2:12లో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. ఇందాక నేను చదివాను స్టార్టింగ్లో. ఆయన మనల్ని సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదని చెప్తూ ఈ యొక్క వచనాన్ని హెబ్రీ గ్రంథకర్త కోట్ చేస్తాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజం మధ్యన నిన్ను స్తుతిస్తాను అనేసి చెప్పి ఆయన ఆ యొక్క స్తుతి ఆరాధనలోకి, ఆయన ఆనందంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తామన్నమాట. అంటే 22 నుంచి ఆ 31వ వచనం వరకు కూడా ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందంలోకి ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. మనందరికి బాగా తెలిసినటువంటి వచనమే హెబ్రీ 12వ అధ్యాయంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ అనే మాటలు చెప్తూ అక్కడ మీరు ఒకసారి హెబ్రీ 12 తీస్తే 2వ వచనంలో అక్కడ మనకి ఈ మాటలు మనకు కనిపిస్తాయి. హెబ్రీ 12:2లో యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడుతున్నాము అని చెప్తూ, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయో ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి అని అంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కోసం ఈ 21వ వచనం వరకు కూడా మనం ధ్యానించినటువంటి ఆ యొక్క అవమానాన్ని, ఆ యొక్క నిందను, ప్రజల చేత తృణీకరించబడినటువంటి పరిస్థితులను, దేవుని చేత విడనాడబడినటువంటి పరిస్థితులను, ఇంకా ఇవన్నీ కూడా ఆయన ఎందుకు సహించాడు, ఎందుకు భరించాడు, ఎందుకు ఆయన ఎండ్యూర్ చేశాడు, ఇవన్నీ విషయాలు అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించినట్లుగా మనకి తెలుస్తుంది. కాబట్టి 22 నుంచి ఆ యొక్క మొత్తం ఆ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. అంతవరకు ఉన్నటువంటి వేదన, దుఃఖము, అవమానము, నింద అవన్నీ కూడా ఆయన 3వ రోజున తిరిగి లేవడం ద్వారా ఆయన ఆనందంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అలాగే యూదా పత్రికలో కూడా చూస్తే అక్కడ 24వ వచనంలో, యూదా పత్రికలో ఇది ఎక్కువగా బెనడిక్షన్ టైంలో ఈ యొక్క వచనాన్ని మన వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును కాక. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మలను నిర్దోషులుగా నిలవబెట్టడానికి.
21వ వచనం వరకు కూడా ఆయన ఒక దోషిగా, ఆయన ఒక పాపముగా చేయబడి, ఆయన నీ కోసం నా కోసం ఆ భయంకరమైన శిక్షను అనుభవించినట్లుగా మనకి కనిపిస్తుంది. కానీ తర్వాత ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి, ఆయన యొక్క పునరుత్థానాన్ని అక్కడ దేవుడు చాలా పర్టికులర్గా చూపించినట్టుగా మనం చూస్తాం. ఆయన మరణించి సమాధిలో ఉండిపోతే అది మనకేం కూడా ప్రయోజనం లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా పౌలు చాలా స్పష్టంగా ఆ విషయాలు రాస్తాడు. ఆయన పునరుత్థానుడు కాకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మన సువార్త ప్రకటించడం కూడా వ్యర్థమే. కాబట్టి 22వ కీర్తనలో దావీదు ఆ యొక్క సెకండ్ ఫేజ్ ని కూడా చాలా స్పష్టంగా వర్ణిస్తాడు అనమాట. సిలువను మరణించడమే కాకుండా ఆయన సిలువను జయించి, మరణాన్ని జయించి, ఆ ఖాళీ సమాధిని మన కోసం ఒక గొప్ప ఎవిడెన్స్ గా విడిచిపెట్టి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం చూస్తామట. కాబట్టి ఆయన సమాప్తి చేసిన రక్షణ కార్యంలో 3 విషయాలు మనకి ఇక్కడ చూస్తాం. సమాజము మధ్యన నేను స్తుతిస్తాను, మహాసమాజంలో నిన్ను కూర్చి కీర్తనలు నేను పాడతానని చెప్తూ రాజ్యము యెహోవాదే అంటాడు 28వ వచనంలో. 22వ కీర్తన 28వ వచనంలో రాజ్యము యెహోవాదే. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి 30వ వచనంలో అంటాడు, రాబోవు తరమునకు ప్రభువును గురించి నేను వివరిస్తాను అంటాడు. ఇదంతా కూడా ఆయన పునరుత్థానుడే లేచినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ, ఆయన రారాజుగా రాబోతున్నాడు త్వరలో. ఆయన యొక్క రాజ్యము ఉంది, రాజ్యం యెహోవాదే, ఆయన రాజ్యము తన కుమారునికి ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం బాగా తెలిసినటువంటి వాక్యాలు. కాబట్టి ఈ 3 విషయాలను బట్టి కూడా మనకి ఆయన తిరిగి లేచినటువంటి ఆ యొక్క సందర్భం మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఆయన మరణించి ఆ సమాధిలో ఉండిపోకుండా తిరిగి లేవడాన్ని బట్టి సమాజము మధ్యన నిన్ను స్తుతిస్తాను, మహాసమాజంలో నిన్ను గురించి నేను కీర్తనలు పాడతాను. ఆయన రాజ్యము యెహోవాదే. మనం చాలా చర్చెస్ లో ఈ ప్రార్థన చేస్తారు, పరలోక ప్రార్థన అంటారు. పరలోకమందున్న మా తండ్రి అని చెప్తా, అందులో నీ రాజ్యము వచ్చునుగాక అంటాం. రాజ్యము యెహోవాదే. ఆయన రాజ్యం త్వరలో రాబోతుంది. ఆయన రాబో తరానికి ప్రభువుని గురించి వివరించడానికి ఆయన యొక్క పునరుత్థానము, ఆయన యొక్క విజయము మనకు అది ఎంతో ప్రోత్సాహాన్ని, మన సువార్త ప్రకటనకు, ప్రభువుని గురించి వివరించడానికి, మన పిల్లలకి, మన తరాలు రాబోయే తరాలకి దాని గురించి వర్ణించడానికి అది చాలా మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ 22 నుంచి 25 వచనాలు మనం చూస్తున్నాం కదా. ఆయన తిరిగి లేచిన తర్వాత అవిశ్వాసులకి ప్రత్యక్షం అవ్వలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత విశ్వాసులకే. ఒకవేళ 1 కొరింథీ 15:1-7లో ఒక 500కు పైగా 500 మందికి పైగా కనిపించాడు అని ఉంటుంది. ఇప్పుడు అందులో కొంతమంది అన్యులు ఉండొచ్చు. ముఖ్యంగా యూదులు విశ్వాసులు, శిష్యులకు, ఆ యొక్క స్త్రీలు, వీళ్ళందరికీ కూడా, సంఘ విశ్వాసులందరికీ కూడా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఆ మహాసమాజం ఎదుట తను ప్రత్యక్షపరుచుకొని వాళ్ళ స్థుతులకు ఆయన యోగ్యుడిగా ఎంచబడ్డాడు. యాకోబు, అబ్రహాం వంశస్థులు వాళ్ళందరూ, కానీ క్రీస్తులో వాళ్ళు దేవుని కుమారులుగా మనం చూస్తామట. అబ్రహాము యాకోబు సంతానం అయినప్పటికీ గలతీ పత్రికలో మనకి 3వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా ఆ యొక్క డిస్కషన్ అంతా కూడా చేస్తాడు. తర్వాత రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే ఆయన తృణీకరింపబడలేదు, ఆయన అసహ్యపడలేదు, ఆయన తన ముఖాన్ని దాచుకోలేదు. కాబట్టి మనం మహాసమాజంలో దేవుణ్ణి కీర్తించగలుగుతాం అనేటువంటి విషయాలని మనం చూస్తామంట. ఒకసారి రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే ఒక వచనం చదువుకొని మనం నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 4:24లో మనం చూస్తే అక్కడ నేను చదువుతున్నాను. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన అనేది విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను అనే మాట ఉంటుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని అంటుంది. కాబట్టి ఆయన మరణంతో ఆయన ఇది ముగించబడలేదు, కానీ
ఈ 22వ కీర్తనలో కూడా చాలా స్పష్టంగా ఆయన మనల్ని తనతో పాటు నీతిమంతులుగా ఎంచడానికి ఆయన లేపబడినట్లుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ 22 నుంచి 25 వచనాల్లో ఆ మహా సమాజంలో ఆయన కీర్తన గురించి పాడడం మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ సెక్షన్లో మనం చూస్తే ఆ మెస్సయ్య యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి యూదులకు ఒక పరిచయమైనటువంటి పోలిక మనకి ఇక్కడ కనిపిస్తుంది. 22వ కీర్తనలో ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే ఒకసారి 26లో దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతిస్తారని చెప్తూ బూదిగంతంలో నివాసులందరూ కూడా జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరుగుతారు. అన్ని జనుల వంశస్థులందరూ కూడా నీకు వచ్చి నమస్కారం చేస్తారు అని చెప్తూ ఆ యొక్క రాజ్యం యెహోవాదే అని ఇందాక మనం చూసినట్లుగా అక్కడ మనకి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మెస్సయ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి యూదులకు పరిచయమైనటువంటి పోలిక ఇది. వాళ్ళకి ఈ యొక్క యూదులందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి బాగా అర్థమయ్యేటువంటి విషయం ఇది. ఈ యొక్క 22వ కీర్తన చూస్తున్నప్పుడు. ఎందుకంటే అన్యులకు మెస్సియా గురించినటువంటి అవగాహన లేదు. వాళ్ళు కనిపెట్టడం లేదు మెస్సియాని గురించి. కానీ యూదులందరూ కూడా కనిపెడుతున్నారు. వాళ్ళు ఆ యొక్క పరలోకపు విందు కోసం వాళ్ళు చూస్తున్నారు. దేవుని రాజ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జకర్యాలో కూడా ఆ యెహోవాయే రాజు అనేటువంటి ఆ యొక్క మాటలు కూడా మనకి చాలా స్పష్టంగా అక్కడ జకర్యా తెలియజేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ 22వ కీర్తనలో మనకి ఈ దావీదు ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూస్తామన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని రిఫరెన్స్లు రాశాను. యెషయా గ్రంథంలో 25, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, లూకా 13లోని ఇవన్నీ కూడా ఆ పరలోకపు విందు గురించినటువంటి విషయాల్ని అక్కడ ఆ భక్తులు ఆ, సువార్తల్లో కూడా వాటిని వివరిస్తూ వాటిని వర్ణిస్తూ ఆ యొక్క విషయాలు ఎలాగ నెరవేరాయి, ఎలాగ అవి ఆ ప్రవచనాలు మన మధ్యలో ఆ, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఎలాగ నెరవేర్చాడు అనేటువంటి విషయాల్ని భక్తులు రాసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. తర్వాత మనం చూస్తే లాస్ట్ 2 వచనాల్లో కూడా 30, 31 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ రాబోయేటువంటి ఆ తరాలకి గురించినటువంటి విషయాలను కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కీర్తనలో దావీదు తెలియజేస్తున్నాడు. ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరిస్తారు. వారు వచ్చి ఆయన దీన్ని చేశానని పుట్టబో ప్రజలకు తెలియజేస్తారు, ఆయన నీతిని వాళ్ళు ప్రచురపరుస్తారు అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. రక్షణ, ఆశీర్వాదాలు, దేవుని రాజ్యం తరతరములకు ఉంటుంది అనేటువంటి ఆ విషయాల్ని రాబోయేటువంటి తరాలకి వివరించడానికి అది మనకి ఈ ట్రెడిషన్గా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లేకపోతే మట్ల ఆదివారం ఇవన్నీ మనం చేసుకుంటూ ఒక ట్రెడిషనల్గా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా దాన్ని మన పిల్లలకు రాబోయే తరాలకి ఇది ఒక ఆచారంగా ఒక ట్రెడిషన్గా కాకుండా దాన్ని మనం సిగ్నిఫికెన్స్తో ఈ యొక్క విషయాలు ఎందుకు మనం చేస్తున్నామో, ఈ యొక్క 40 డేస్ ఎందుకు చేస్తున్నాము, లేకపోతే ఈ పండగలు ఎందుకు చేస్తున్నాము, దీని వెనకాతల ఉన్నటువంటి ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క ఆ గొప్ప విషయాలన్నీ కూడా మనం తరాలకి తరాలకి వాటిని వివరించేటువంటి బాధ్యతగా మనం తీసుకోవాలి. ఈ యొక్క గొప్ప బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ఇది కానీ మనం మర్చిపోయి దాన్ని మనం విస్మరిస్తే మనం దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. రక్షణ, ఆశీర్వాదాలు, ఈ దేవుని రాజ్యం అంతా కూడా ఎప్పుడూ ఉంటుంది తరతరాలకు. ఇది మన వలన జరిగింది మాత్రం కాదు. అయితే ఆయనే దీన్ని చేశాడు అనేటువంటి విషయాన్ని పుట్టబోయే ప్రజలకు మనం తెలియజేయాలి. ఆ ఒక్క ప్రజలు వాళ్ళు ఆయన నీతిని వాళ్ళు ప్రచురపరుస్తారు, ప్రచురం చేస్తారు. కాబట్టి ఆ విషయాల్ని ఈ యొక్క 22వ కీర్తనలో దావీదు చాలా స్పష్టంగా తయారు చేస్తున్నాడు. మనకి 71వ కీర్తనలో కూడా ఈ విషయాలు కొన్ని మనకి దావీదు చెప్తాడు. 71వ కీర్తనలో
నేను 17వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఇక్కడ నేను రిఫరెన్స్ రాయలేదు కానీ 71వ కీర్తన 17 నుంచి ముగించుకుందాం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడినయ్యేందు వరకు నన్ను విడనాడు అని అంటాడు అనమాట. వచ్చు తరం వారికి ఆయన బాహుబలాన్ని గురించి తెలియజేయాలి. పుట్టబో వారి అందరికీ కూడా ఆయన శౌర్యాన్ని గురించి తెలియజేయాలి. ఆయన శిలువ శ్రమలను, ఆయన మరణ పునరుత్థానములను మనము రాబోయే తరాలకి మనం ఖచ్చితంగా ఆ మెస్సయాన్ని గురించినటువంటి వివరణ, ఆ రక్షణ సువార్తను, ఆ పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలమును, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలని మనము ఆ సువార్తను, ఆ గొప్ప ఆ గ్రేట్ కమిషన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని ఆ రాబోయే తరాలకి తెలియజేయవలసినటువంటి ఆ బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన శిలువ శ్రమలను, మరణ పునరుత్థానములను, రెండవ రాకడను, పాప క్షమాపణను, రక్షణ సువార్తను మనము మన పిల్లలకు, మనం ఇతరులకు దాన్ని ప్రచురము చేస్తున్నామా లేదా అనేటువంటిది ఈ యొక్క 22వ కీర్తన ధ్యానిస్తున్న సందర్భంగా మనం ఒకసారి మన హృదయాలను మనం పరీక్ష చేసుకోవాలి. శిలువ శ్రమలను మాత్రమే కాకుండా పునరుత్థానం కూడా ఉంది. మనం రక్షణ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఖచ్చితంగా స- పునరుత్థానాన్ని గురించి చెప్పకుండా మనం కానీ ఆ రక్షణ సువార్తను ముగిస్తే అది ఇన్కంప్లీట్ గాస్పెల్ అవుతుంది. సువార్త సంపూర్ణంగా సువార్తను మనం ప్రకటించినట్లు కాదు. ఖచ్చితంగా సిలువను గురించినటువంటి వార్తను చెప్పిన తర్వాత ఆయన మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి, పాపపు ముళ్ళును విరిచి మనకు విజయాన్ని ఇచ్చాడు, ఆయన పునరుత్థానుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన తరతరాలకి, మన పిల్లలకు దావీదు ఈ 22వ కీర్తన క్లోజింగ్ రిమార్క్స్ లో అదే చెప్తున్నాడు. ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారు, రాబో తరమునకు ప్రభువును గురించి వివరిస్తారు. వారు వచ్చి ఆయన దీనిని చేశానని పుట్టబోవు ప్రజలకు తెలియజేస్తారు, ఆయన నీతిని వారికి ప్రచురపరుస్తారు. కాబట్టి ప్రభు మనకు అటువంటి గొప్ప కృపను అనుగ్రహించాలని ఈ 22వ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు కేవలము శిలువ శ్రమలను మాత్రమే కాకుండా ఆయనకు కృతజ్ఞత చెప్తూ, ఆయనకు స్తుతి మహిమలను మనం ఆరోపిస్తూ మన తరాలకి, రాబోయే తరాలకి, పుట్టబో వారికి, ఎందుకంటే రాబోయే తరం చాలా భయంకరమైనటువంటి తరం. ఈ జనరేషన్ జీ జనరేషన్ అంటున్నారు, ఆల్ఫా బీటా జనరేషన్ అంటున్నారు. మన పుట్టబోయే పిల్లలకి ఇవన్నీ చెప్పడం చాలా కష్టమైనటువంటి రోజుల్లోకి మనం వచ్చేస్తున్నాం. ఒక పక్కన ప్రపంచ పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా తయారవుతున్నాయి. ఆయన రాజ్యము రాబోతుంది త్వరలో. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 22వ కీర్తనలో ఆ చాలా కూలంకషంగా దావీదు వీటిని వర్ణిస్తాడు. కేవలం సిలువ గురించి మాత్రమే కాకుండా ఆయన పునరుత్థాన మహిమను కూడా ఆయన ఇక్కడ వర్ణిస్తూ మనకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. మన పిల్లలకు, పుట్టబోయే తరాలకి ఈ రక్షణ సువార్తను మనం అందిస్తున్నామా, వివరిస్తున్నామా అనేటువంటిది కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని మన హృదయాలను ఒకసారి మనం ప్రభు సన్నిధిలో ఈ వాక్య వెలుగులో ఒకసారి మనం ధ్యానించుకొని పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కొంచెం నిశ్శబ్దంగా ఉండి మ్యూట్ లో పెట్టుకుని ఒకసారి హృదయాల్లో ఆ శిలువ శ్రమలని ఒకసారి ధ్యానిస్తూ ఈ లెంట్ సీజన్ లో ఉన్నాం. అదే సమయంలో ఆయన పునరుత్థానాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రాబోయేటువంటి తరానికి, పుట్టబో పిల్లలకు దాన్ని ఎలాగ మనం వివరిస్తున్నాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు వివరించలేకపోతున్నాం, ఆ సువార్తను సిలువ దగ్గర ఆపేస్తున్నామా, లేకపోతే ఆ యొక్క పునరుత్థాన మహిమను కూడా మనం వివరించగలుగుతున్నామా, ఆ పునరుత్థాన శక్తిని, ఆ మహిమను మనము వ్యక్తిగతంగా మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో అనుభవించి దాన్ని మన పిల్లలకు, రాబోయే తరాలకి అందించగలుగుతున్నామా. ఈ సిలువ శ్రమలు, పునరుత్థానం అంతా కూడా ఒక ఆ, కాన్సెప్ట్ గా, ఒక ప్యాకేజ్ గా దాన్ని మనం తీసుకోవాలి. దాన్ని విడివిడిగా మనం ఆలోచించడానికి
లేదు, అలాంటి కృప దేవుడు మనకు ఇచ్చేలాగా మన హృదయాలను ఒకసారి మనం పరిశు మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, మీకు స్థుతులు, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మరి ఇగో 22వ కీర్తనలో ఎన్నో విషయాలను ప్రభా మీరు దావీదు ద్వారా ఈ యొక్క మెస్సియా కీర్తనలో మీరు ముందుగానే ప్రవచనాత్మకంగా వాటిని మా కోసం రాసి ఉంచారు. వాటిని మేము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మరి మేము అనేక విషయాలను గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా మీరు మాకు ఇస్తున్నటువంటి యొక్క వెలిగింపును బట్టి, మాకు ఇల్యూమినేషన్ బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సిలువలో మీరు పడినటువంటి ఆ యొక్క శ్రమలు మా పాపము నిమిత్తము, మా శాపము నిమిత్తము మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించారో దేవా, ఆ ప్రేమను మేము తలపోసుకుంటూ మీరు ఎంత వేదన అనుభవించారు, ఎంత నింద భరించారు, అవహేళన భరించారు దేవా, అది నా కోసమే, మరి మా కోసమే ప్రభా. మరి మా ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు అక్కడితో కాకుండా ఆగిపోకుండా ప్రభా మీరు మరణాన్ని జయించి తిరిగి లేచి సమాజము మధ్యను, మరి సహోదరుల మధ్య ఆ యొక్క విషయాల్ని ప్రచురపరుస్తానని ప్రభా మరి మీరు చెప్తున్నట్లుగా ప్రభా, మరి మీరు రాజ్యము మీరు త్వరలో స్థాపించబోతున్నారు, రాబోతున్నారు. మరి రాబోయే తరాలకి ప్రభా మీ యొక్క విషయాల్ని ఒక ఆచారం లాగా, ఒక పండగలా కాకుండా ప్రభా దానిలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతని, మీ యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క వేదనను ప్రభా, మరి పునరుత్థాన బలమును, పునరుత్థాన శక్తిని, ఆ పునరుత్థాన మహిమను ప్రభా మేము మా యొక్క తరాలకు వివరించగలిగేటువంటి అటువంటి గొప్ప జీవితాలని మీరు మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పార్ట్నర్షిప్ ఇండియాలో ఉన్న మా మరి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవా, మరి కృష్ణ అన్న కుటుంబాన్ని, ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్య అంతటిని, ఆ టీం అందరినీ కూడా ప్రభావ మీకు అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. చక్కని వాక్యం చెప్పి ఎన్నో విషయాలు సిల్వర్ గురించిన విషయాలు చెప్పినందుకు ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఇండియా తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు మన మధ్యలో బుచ్చిరెడ్డి పాలెం నుంచి బ్రదర్ టోనీ పాల్ ఉన్నారు. అన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసి